ఒక ఊరి చివరన చెరువు ఉంది. ఆ చెరువు గట్టు పొంట దట్టమైన చెట్లు ఉండెను. ఆ కట్ట మధ్య నుండి త్రోవ కూడా ఉండెను. ఈ ఊరి నుండి ఆ ఊరికి, ఆ ఊరి నుండి ఈ ఊరికి అచ్చిపోవటానికి దారి కూడా ఉండెను. ఎడ్ల కాపరి పిల్లడు ఆ చెట్ల తీగలకు ఉయ్యాలలూగి ఆడుచుండెను. ఒకరోజు అలాగే ఊగి ఊగి తీగను నరికెను. ఆ తీగ మోతుకు అవ్వటంతో బంక ఊరెను. అప్పుడు ఎటు నుండో ఒక నక్క వచ్చి ఆ తీగ మీద ఉయ్యాల లూగుచుండెను. ఊగి ఊగి బాగాసేపు ఊగెను ఆ నక్క. నక్కకు నడుము తీగ బంక అంటుకుందెను. ఎంత తీగను వదిలించుకుందామని ప్రయత్నించిన ఆ బంక ఉల్లారడంతో నక్క నడుము తీగ నుండి వెళ్ళలేదు, అతుక్కొని ఉండెను. ఆ దారిన ఒక దూదేకుల సాయబు ఒక గుర్రం పట్టి దారి పొంట వస్తుండెను. ఆ ఫకీరు సాయబును పిలిచి ఇలా అనెను, ఫకీరు సాయబు, నా ముడ్డి తీగకు అతుక్కుపోయెను. దోసిలితో నీళ్లు పోసి నీ మేలు మరువను. నీవు ఏదైనా అగటలో చిక్కుకుంటే నేను అడ్డుపడతాను అని దీనముగా బ్రతిమాలెను నక్క ఫకీరు సాయబును. ఫకీరు సాయబు ఇలా అనుకుంటూ, నక్క అంట నాకు సాయం చేస్తుందంట, కాపాడుతుందంట అనుకొనుచు దోసిలతో నీళ్లు పోసెను ఫకీరు సాయబు. తడిపిన తర్వాత నక్క నడుము తీగ నుండి వెళ్ళెను. మళ్ళా నక్క అనెను, ఓ మిత్రమా ఫకీరు సాయబు, నేను ఇంతే ప్రక్కలకు ఉంటాను, నన్ను పిలువు అని వెళ్ళిపోయాను నక్క బావ. ఫకీరు సాయబు కూడా వెళ్ళిపోయాను. పోను పోను ఒక ఊరిలో పొద్దుగూకెను. అక్కడ ఆ ఊరిలో ఒక గాన్ల సాయబు ఇంటిన తనకు తన గుర్రానికి జాగా అడిగెను ఫకీర్ సాయబు. షావుకారి ఇలా చెప్పెను, ఓ ఫకీర్ సాయబు, నీ గుర్రాన్ని గానుగు మొట్టుకు కట్టేయి, నీవు మా అరుగున పడుకో అని చెప్పెను గాన్ల షావుకారి. అవునా అంటూ ఆ గుర్రాన్ని కట్టేసి తన కూడా ఆ అరుగు మీద పడుకునేను. తెల్లారేసరికి గుర్రం వీనింది. అది చూచిన గాన్ల షావుకారి ఊళ్ళోకి పోయి సరిపంచు పటేలు మరి ఊర పెద్దలకు కప్ప కళ్ళు పోసి న్యాయం మనది కావాలంటూ వాళ్లకు చెప్పి వచ్చెను. దూదేకుల సాయబు ముఖము చేతులు కాళ్ళు కడుక్కొని
తన దారి తాను పోవుటకు బయలుదేరెను. గుర్రం దాని పిల్లను విడువబోయెను. అప్పుడే గాండ్ల షావుకారి, గుర్రాన్ని తీసుకుపో, పిల్లని మాత్రము గానుగు వీనింది నాది, నా పిల్ల ఉంచిపో అని అనేను గాండ్ల షావుకారి. అబ్బా, ఇది ఏమి విచిత్రం, గానుగు మొట్టు ఎలా వీనుతుంది, మొట్టుకు ఎలా పిల్లలు పుడతాయి, నా గుర్రం పొట్టతో ఉండే అందుకని వీనింది, దానికి పాలు కూడా త్రాగుతుంది పిల్ల, కనుక గుర్రం పిల్ల నాదే అని అనేను ఫకీరు సాయబ్. అలా అయితే పంచాయతీ పెట్టవలసిందే నంటూ అందరూ పంచులను పిలిచెను గాండ్ల షావుకారి. షావుకారి చెప్పిందే నిజము. ఆయన గానుగుకు గుర్రం పిల్ల పుట్టెను. ఈ గుర్రం పిల్ల గాండ్ల షావుకారిదే అనిరి పంచులు. ఆ మాటలు విన్న ఫకీరు సాయబు, ఇది అన్యాయమండి, నా మిత్రుడు ఉన్నాడు ఒకడు, వాణ్ణి పిలుచుకొని వస్తాను, అంతసేపు మీరు ఇక్కడనే ఆగండి అంటూ చెరువు కట్టకు పోయి, ఓ మిత్రమా, ఓ నక్కబావా అని పిలిచెను నక్కను. ఓ నక్కబావా, దారుణం జరిగింది రా అంటూ పిలవగానే జరిగిన పంచాయతీ చెప్పి రామనెను తన మిత్రుణ్ణి ఫకీరు సాయబు. అవును, వస్తాను పా అంటూ అలా వెళ్ళిపోయాను నక్కబావ. వెనుదిరిగి వచ్చి పంచులకు కూసేపు ఆగుమానేను. కూసేపటిలో, ఏమైంది నీ మిత్రుడు, నీ నక్కబావ అంటూ ఎగతాళి చేస్తుండిరి పంచులు. అంతలోనే వచ్చాడు నక్కబావ. ఓహో నక్కబావ, ఇంతసేపు ఏమి చేయుచుంటివి అంటూ అనిరి పంచులు. ఏం చెయ్యను, గోదారికి అగ్గి అంటుకుంది, అగ్గి ఆర్పుతూ అచ్చు వరకు ఇంతసేపు అయింది అన్నాడు నక్కబావ. ఏంటి చెప్పుతావు, ఎప్పుడైనా గోదారికి అగ్గి అంటుతుందా, ఎరగడు పడుతుందా, ఏమైనా చెప్పుతావు అని పంచులు అన్నారు. సరే అబద్ధమే, మరి గానుగు మొట్టుకు గుర్రం పిల్ల పుడుతుందా పంచులు, నిజమేనా అని అడిగేను నక్కబావ. నక్కబావ, నిజమే, గోదావరికి అగ్గి అంటదు, గానుగు మొట్టుకు గుర్రం పిల్ల పుట్టదు. ఏదో మా వాని ఆలోచనను బట్టి మేము అలా అన్నాము, కానీ న్యాయం చెప్పి వెళ్ళిపోదామని వచ్చాను, మీరు చక్కటి న్యాయమే చెప్పారని నక్కబావ పంచుల నుండి వెళ్ళిపోయాను. పిల్లని పట్టుకోపో ఫకీరు సాయబ్ అంటూ పంచులు కూడా వెళ్ళిపోయిరి. ఫకీరు సాయబు దోసెడు నీళ్ళ కోసం ఇంత పెద్ద స్నేహం న్యాయం దొరికెను అంటూ దారిన వెళ్ళిపోయాను. పోచుండగా అడవిలో ఒక పులి వలలో చిక్కుకో ఉండెను.
ఈయనను చూచి, ఓ బాటసారి, నన్ను ఈ వల నుండి విడిపించండి అని బ్రతిమాలెను పులి. నేను 3 రోజుల నుండి ఆకలితో ఉన్నాను, నన్ను ఎలాగైనా కాపాడుమని బ్రతిమాలెను పులి. చేసిన మేలు మతికొచ్చి, అంత చిన్న జంతువైనా ఇంత పని చేసెను. ఇంత పెద్ద పులికి, అడవి రాజుకు మేలు చేస్తే నాకు ఇంకా ఎంత మంచి జరుగునో అని అనుకుంటూ ఫకీరు సాయబు జాలి కలిగెను. వల నుండి విడిపించెను పులిని. అప్పుడే పులి ఇలా అనెను, ఆకలితో ఉన్నాను, నిన్ను ముందు తింటాను, తర్వాత గుర్రాన్ని తింటాను, తర్వాత గుర్రం పిల్లను తింటాను అంటూ పులి ఫకీరు సాయబును తినబోయాను. పులి, నేను సాయం చేశాను కదా, నాకు సాయం బియ్యం ఏమి ఉండవు అంటూ తినబోయేను. ఫకీరు సాయబును, ఆగుము, నేను నా స్నేహితుడున్నాడు ఒకడు, ఆయన ఏమంటే అలానే తిందువు గాని, నేను ఆయనని పిలుచుకు తెస్తాను, ఆగండి అంటూ నక్కబావను పిలుచుటకు పోయెను ఫకీరు సాయబు. జరిగింది చెప్పి పిలుచుకో వచ్చెను ఫకీరు సాయబు నక్కను. వచ్చిన వెంటనే ఇలా అడిగెను పులిరాజా, నీవు 3 రోజుల పొంట బాధ పెట్టింది ఎవరు? వాళ్ళని ముందు తిను, తర్వాత వల నుండి విడిపించిన వాణ్ణి తిను అని చెప్పెను పులిరాజు నాకు నక్క. అవునా అంటూ వలను తినపోయెను. మళ్ళీ అందులోనే చిక్కుకునేను పులి. కష్టాల్లో ఉన్నదని మంచి మనసుతో వలను విడిపిస్తే నన్నే తింటానంటావా, ఇందులోనే చావు నీవు అంటూ వెళ్ళిపోయేను ఫకీరు సాయబు.